మీ చిన్నారుల్లో మీ పిల్లల్లో మెమరీ పవర్ పెరగాలంటే ఏం చేయాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా అసలు మెమరీ అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లల్ని సరిగ్గా ట్రైనింగ్ అనేది పిల్లలకి ఎలా ఇవ్వాలి, నెయ్యి, కొబ్బరి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి మెమరీని పెంచుకోవడానికి ఎలా ఉపయోగపడతాయి, అలాగే ఎండ మెమరీకి ఎలా ఉపయోగపడుతుంది, విటమిన్ల పాత్ర ఏమిటి, అన్నిటికీ మించి మైండ్ గేమ్స్ ఇవి మెమరీని పెంచుకోవడానికి ఎలా ఉపయోగపడతాయి, ఇంకా ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే పిల్లల్లో మెమరీ పవర్ పెరగాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకుందాం. చూడండి, అసలు మెమరీ అంటే ఏమిటి? ఇది ఆయుర్వేదం చాలా చక్కగా విశ్లేషిస్తుంది. మైండ్ బాడీ మెడిసిన్ అంటే మనసుని ఆవరించి శరీరం, శరీరాన్ని అనుసరించి మనసు, ఇవి రెండు ఒకదానొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ మెమరీ అనేది ఏంటంటే ఒక శక్తి, పెంచుకుంటే పెరిగేటటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి. పిల్లలకి సరైనటువంటి ఆహారం, కొన్ని జాగ్రత్తలు, వీటిని మనం కల్పించడం ద్వారా, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా చిన్న వయసు నుంచే వాళ్ళలో మెమరీ పవర్ని పెంచవచ్చు. మెమరీ అనేది ఏదో న్యాచురల్గా వచ్చేది, అది వంశపారపర్యంగా వచ్చేది, దాన్ని పెంచుకోలేమని అనుకుంటూ ఉంటారు. కానీ అన్నిట్లాగే ఈ శక్తిని కూడా పెంచవచ్చు. అయితే ఇక్కడ ఏమిటంటే అభ్యాసం చాలా ముఖ్యం. అంటే సరిగ్గా ట్రైన్ చేయటం అనేది చాలా ముఖ్యం. ట్రైనింగ్తో ఏదైనా సాధ్యమే. పిల్లలు చిన్న వయసులోనే సరిగ్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే చదువు, ఆటల్లో వాళ్ళు మరింతగా రాణిస్తారు. పిల్లల్లో మెమరీ పవర్ పెరగాలంటే మరి ఏం చేయాలి అంటే కొన్ని ఆహారాలు సహాయపడతాయి. ఏమిటివి? ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నెయ్యి. నెయ్యిని ఈ మధ్య చాలామంది భయపడుతున్నారు, పిల్లలకు కూడా పెట్టడం మానేస్తున్నారు. అయితే సరైన పద్ధతిలో నెయ్యి తయారు చేసి పిల్లలకి పెడితే వాళ్ళకి ఇది అమృతంలాగా పనిచేస్తుంది. మెదడు పనిచేయడానికి హెల్దీ ఫ్యాట్స్ అనేది కావాలి. అందుకే పిల్లల ఆహారంలో కొద్దిగా ఆవు నెయ్యిని, అంటే దాదాపుగా 1 టీ స్పూన్ రోజుకి చొప్పున ఆవు నెయ్యిని చేరుస్తుండండి. ఆ మాటకు వస్తే ఏ నెయ్యినైనా వాడచ్చు. దీంతో పిల్లల జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెరుగుతాయి. అలాగే ఇంకొక సహజమైన ఆహార పదార్థం కొబ్బరి, కోకోనట్. ఇది కూడా అంతే, మెమరీని పెంచుతుంది. పిల్లల ఆహారంలో ఈ కొబ్బరిని చేరిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పిల్లలకు మంచినీళ్ళు ఎక్కువ ఇవ్వాలి. పిల్లలు ఆటల ధ్యాసలో పడి మంచినీళ్ళ మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించరు. కానీ వీళ్ళకి నీళ్లు తాగేటట్టు అలవాటు చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నీళ్లు తాగితే అన్నం తినరేమోనని నీళ్లు ఇవ్వరు. కానీ ఇది తప్పు. నీళ్లు వాడు తాగినంతగా ఇస్తూనే ఉండాలి, పని కట్టుకొని ఇవ్వాలి. ఇలా అలవాటు చేస్తే వాళ్ళ మెదడు పనితీరు మెరుగుపడుతుంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇంకొక సహజ పదార్థం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి అంతే, ఈ తెలివితేటల్ని, మెమరీని పెంచుతాయి. పిల్లల ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూడండి. ఏమిటివి? చేపలు, ఒకవేళ శాకాహారులు అయితే అవిసె గింజలు, ఇలాంటివి చేర్చడం ద్వారా పిల్లలకు మతిమరుపు రాకుండా ఉంటుంది. మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. మన ఇండియాలోని కొన్ని ప్రాంతాలలో జలపుష్పాలన్న పేరుతోటి ఈ చేపలను తింటూ ఉంటారు, ఈవెన్ వెజిటేరియన్స్ కూడా. అందుకే వాళ్ళ ఐక్యూ కానీ వాళ్ళ మెమరీ కానీ ఎక్కువ ఉన్నట్టుగా అధ్యయనాల్లో తేలింది. అలాగే ఇంకొక ప్రత్యేకమైనటువంటి పదార్థం, ఏ వేళల్లో దొరికే ఫ్రూట్స్ ఆ వేళల్లో తినాలి. అంటే సీజనల్ ఫ్రూట్స్, ఇవి కూడా మెమరీని పెంచుతాయి. తాజా కూరగాయలతో పాటు ఏ సీజన్లో దొరికే పండ్లు ఏదైనా కానీ, యాపిలే తినాలని రూల్ లేదు, అన్ సీజన్లో వచ్చేవి తినాలని రూల్ లేదు. ఏది దొరికితే అది ఆ సీజన్లో వీర్యవంతంగా ఉంటుందంటుంది ఆయుర్వేదం. కాబట్టి ఇలాంటి పండ్లను ఆహారంలో చేర్చాలి. దీంతో పిల్లల మెదడు ఉత్సాహంగా పనిచేస్తుంది, పోషకాల లోపం ఉండదు. అలాగే ఈ మధ్య ఎక్కువగా మనం గమనిస్తుంది ఏంటంటే విటమిన్ డి లోపం. అయితే పిల్లలు నల్లబడిపోతారేమోనని చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎండలోకి పంపించట్లేదు. కానీ భాస్కరారాధన అంటే ఎండ చాలా ముఖ్యం. పిల్లల్ని ఆ ఎండలో బాగా ఆడుకొనివ్వాలి. పిల్లల్ని రోజు ఉదయపు ఎండలో కనీసం ఒక అరగంట ఆడుకోమని ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లలకు వ్యాయామం అందుతుంది, దాంతోపాటు విటమిన్ డి అందుతుంది. దీంతో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విటమిన్లు.
ఈ విటమిన్లు కూడా అంతే, విటమిన్లు అందేలాగా చూడాలి. పిల్లల ఆహారంలో అన్ని రకాల విటమిన్లు ఉండాలి. చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, పుట్టగొడుగులు, చికెను ఇలాంటి వాటిని ఆహారంలో చేరిస్తే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యం మెదడుతో ఆడే మైండ్ గేమ్స్. ఈ మైండ్ గేమ్స్ కూడా అంతే, అంటే మెదడుని ఉపయోగించి ఆడాలి. ఈ మధ్య పిల్లలు అంతా క్యాలిక్యులేటర్లు, తర్వాత ఈ కంప్యూటర్లు ఇలాంటివి వాడుతున్నారు, కానీ మైండ్ గేమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేలాగా చేయాలి. పిల్లల చేత పజిల్స్ పూర్తి చేయించడం, బోర్డ్ గేమ్స్, వర్డ్స్ బిల్డింగ్, ఇలాగా మంచి మైండ్ తోటి ఆడేటటువంటి గేమ్స్ ఉంటాయి కదా, వీటిని పిల్లల చేత ఆడించాలి. అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం బాగవుతుంది. అయితే ఇంత చేసినప్పటికీ కూడా ఒకవేళ పిల్లల మెమరీ తక్కువ ఉంది అని మీకు అనిపిస్తే, అప్పుడు ఆ మెమరీని పెంచేటటువంటి ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, అశ్వగంధాది లేహ్యం ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి పిల్లలకి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవుతుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.